చూడు ఎలాగున్నావో శివుడు పార్వతి లాగా. ఈశా అంటే అర్థం తెలుసా నీకు? పార్వతి. శివుడికి తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరు వస్తారు? నా పేరు వంశీనండి. వంశీనండి మీ ప్రాణాలు కావాలని అడగండి. యుద్ధమేమి జరగలే, సుమోలేమి అస్సలే గదలే, చిటికెలో అలా చిన్న నవ్వు. అయ్యా ఈ పేరు కొనేసుకుంటాను అయితే నేను పక్క. ఎందుకులేండి, నేను ఉన్నాను కదా. లాస్ట్ లో 4 లెటర్స్ ఉన్నాయి. ఎవరు అనుకున్నావు? మనమే. కింగ్. అవునా, మా నాన్నగారు అబ్బాయిలతో హార్ష్గానే మాట్లాడమన్నారండి. అంటే అబ్బాయిలతో అలా హార్ష్గా మాట్లాడండి, తప్పులేదు. నాలాంటి మనమధుతో మీరు క్యూట్ గా మాట్లాడాలి. చంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీరు మనమధుడే నాకేం తెలుసు. అంటే రేపు పొద్దున్న తెలుసుకోవాల్సింది మీరే కదా. ఇది ఏ ఊరు? మాది వైజాగ్. వైజాగ్ పిల్లందరూ ఎంత స్వీట్ గానే ఉంటారా? అక్కడ పులిహార ఉందిరా, మళ్ళీ ఎందుకు కలుపుతున్నా? అంటే ఎప్పుడో చూసాను నేను, ఎవరో చెప్తే వైజాగ్ వాళ్ళు చాలా బాగుంటారని. మీరు కూడా అలాగే ఉన్నారు, మీ వాయిస్ కూడా అలాగే ఉంది. అయ్యో, కొంచెం నాకు రివే ఇస్తారా? అరే మీరు అంత దూరంలో ఎంత దిగారు ఆయన? నా గేమ్ సరిగ్గా ఆడటం రాదు. అరే మీకోసం ఇదిగో నా గుండెగా ఇస్తాను తెలుసా మీకు. రేపే ఏంటి మీరు అడగండి ఒకసారి. నా పేరు వంశీనండి. వంశీనండి మీ ప్రాణాలు కావాలని అడగండి. యుద్ధమేమి జరగలే, సుమోలేమి అస్సలే గదలే, చిటికెలో అలా చిన్న నవ్వు. అయ్యా అంత వద్దు కానీ ఫస్ట్ రివే ఇవ్వండి. ఇదేంటి అంత వద్దు కదా, అంత సింపుల్ గా? అంటే గేమ్ లో ఉన్నాను కదా. చూసారా మీకోసం నేను ఎలా కొట్టమో. కొట్టలేదు. అదేంటి ఇప్పుడు మీకోసమే కదా నేను రివే బాక్స్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే కదా అది అమ్మాయి వచ్చింది. లేకపోతే నేను వెళ్ళకపోతే వస్తుందా? అరే ఎందుకు అంత హార్ష్ గా మాట్లాడుతున్నారు? చెప్పాను కదా కూల్ గా మాట్లాడండి అని. సరే మీ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అలా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? అరే నా కోసం రివే ఇవ్వచ్చు కదా. మీకు అంత కష్టపడి నేను రివే ఇచ్చాను, నా కోసం మీరు రివే ఇవ్వలేరా? నాకు గేమ్ ఆడటమే రాదు. నేను రివే ఇవ్వమన్నాను, గేమ్ ఆడమని చెప్పలేదు. రివే ఎలా ఇస్తారు? నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే ఇక్కడికి వచ్చి నుంచో నీ ప్రాణం నా ప్రాణంలో సగం కదా, ఆటోమేటిక్ గా నాకు రివే అయిపోద్ది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక చూడు నాకు లాలిమూట వేస్తున్నాడు, నువ్వేం మాట్లాడవే. నా దగ్గర రివే బటన్ ఉంటది, ఏదో బటన్ నొక్కి అది చూసావా? అలా నుంచో ఒకసారి, అలా నుంచో. చూడు ఎలాగున్నావో శివుడు పార్వతి లాగా. ఈశా అంటే అర్థం తెలుసా నీకు? పార్వతి. శివుడికి తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరు వస్తారు? అయ్యా నీకు అనిపించట్లేదా? సరే సరే. జిగ్గర్ బంజారా హిల్స్ అల్లుడు. అరే కాదు, నీకు అనిపించిందా లేదా చెప్పు. నాకేం అనిపించలే. నాకు మాత్రం అనిపించింది నువ్వు పార్వతి నేను శివుడు అని. అవునా? సరే సరే. ఏంటి సరే సరే? ఏం లేదు, నార్మల్. నువ్వు కావాలని నీ పేరులో నా పేరు పెట్టుకున్నావు కదా. నేనా? నాకు తెలుసు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది నీకోసం కూడా ఒక అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటదరా అని. ఇప్పుడు తెలిసింది వైజాగ్ లో ఉందని. అవునా? నేనేం పెట్టుకున్నాను పేరు? మరి లాస్ట్ లో 4 లెటర్స్ ఉన్నాయి. అది ఎవరు అనుకున్నావు? మనమే. కింగ్. మరి అది చూసావా నీ నోట్లో? నేనేదో పెట్టుకున్నా. లేదు లేదు, నీకు తెలుసు కాబట్టే పెట్టావు. మీ హస్బెండ్ కూడా కింగ్ లాగానే ఉండాలి అని. నిజంగా కింగ్ లాగా ఉండాలి కదా. నేను నిజంగా చెప్పు, నేను కింగ్ లా లేనా నీ దృష్టిలో? లేరు.
అదేంటి అంత మాట అనేసి ఒకసారిగా గుండె బ్రేక్ అయిపోయింది తెలుసా అది. అవునా, అవునండి, అంబులెన్స్ పంపిస్తున్నా. చాలా థ్యాంక్స్. చూసావా నా కోసం కూడా నువ్వు అంబులెన్స్ పంపుతారన్న దాని గురించి అయినా కూడా నేను డెఫినెట్ గా చచ్చిపోతాను. వద్దులే అంటే ఒక ఫ్రెండ్ లా అన్నా. అంటే ఫ్రెండ్ కాదు, అంటే నేను చచ్చిపోతే తర్వాత నిన్ను ఎంత హ్యాపీగా ఎవరో చూసుకోలేరు కదా, అది కరెక్టే కదా. అమ్మా మంచున్నా. ఇదిగో పువ్వు తీసుకో. నాకు వద్దు. పర్లేదు తీసుకో, ఉంచుకో, ఎక్కడికక్కడ ఉపయోగపడద్దులే ఎప్పుడో ఒకప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అగు వెనక సైడ్ ఉన్నాడు, వచ్చేసాడు. ప్రైవసీ వదలరా వెళ్ళు. ఎవరు రామను? నువ్వు ఉండగా నన్ను ఎవరేం చేస్తారు చెప్పు. కాదు కానీ అదిగో చూడు అలా కొడతాను. కాదు నువ్వు డైలీ టిఫిన్ ఏం చేస్తావు? షుగర్ తింటావు ఏంటి? ఏం అలా అడిగారు? నీ వాయిస్ ఎందుకు మరి అంత స్వీట్ గా ఉంది? అయ్యా అరే నేను నిజమే నువ్వు తినక్కర్లేదు, ఎందుకంటే నీలోనే అంత షుగర్ ఉంది కాబట్టి. ఇంకెందుకు షుగర్ తింటావు నువ్వు? నేను పొద్దున్నే ఒక టెడ్డీ బేర్ చూసా, సేమ్ అలాగే ఉంటావేమో నువ్వు. మీకెలా తెలుసు నేను అలా లావుగా ఉంటానని? నేను ఊహించుకున్నాను కదా, ఇప్పుడు చెప్పేసి చూడు లావుగా ఉంటావు. టెడ్డీ బేర్ కూడా లావుగానే ఉంటది కదా. టెడ్డీ బేర్ కొనేసుకుంటాను అయితే నేను పక్క. ఎందుకులేండి, నేను ఉన్నాను కదా. మన ఇద్దరు మనసు అలా కలిసిపోతున్నాయా? దారా నాతో వచ్చేసే పైకి. వస్తున్నా. నాతో రా. ఎవరు నన్ను లాక్ చేసేసారు. గాడ్ ఆఫ్ డెత్ అంటే నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. ఈ పక్కనున్న పెన్లోనే పొడిచిపోతానంటే పో. నువ్వు ఊరు చేరే లోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. గాడ్ ఆఫ్ డెత్ అన్నయ్య, నా గ్లోవల్స్ తీయి, మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అయ్యా నేను అలా అన్ను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఏ మన బాయ్ ఫ్రెండ్ నన్ను ఫ్రెండ్, మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడంట. దా వచ్చే, బయటకు వచ్చేయి. వచ్చే అలా గన్న కాదు, గన్న తీసేసి పరిగెట్టాలి. చూసావు ఎంత క్యూట్ గా పరిగెడుతున్నావు. కంగ్రాచులేషన్స్, ఐ లవ్ యూ. క్యూట్ గా ఇంకా కాలుతో పరిగెడుతున్నా. లేదు నాకెందుకు మరి క్యూట్ గా పరిగెడుతున్నట్టుంది, నా కళ్ళతో చూడు. అంటే మీరు ఇంకా స్పెట్స్ పెట్టుకోలేదేమో. నేను స్పెట్స్ పెట్టుకుని ఉన్నా, నీకెలా తెలుసు? ఎందుకు ఒక చోట ఆగొచ్చు కదా, అలా తిరిగేస్తున్నావు. కాళ్ళు నొప్పులు వస్తాయి, నాకు నొప్పులు వస్తున్నాయి నాకు, నువ్వు అలా పరిగెడుతుంటే. అవునా? నాకు నొప్పి వచ్చే పని చేస్తావు నువ్వు? చేస్తా. కాదు నీ రియల్ నేమ్ ఏంటి చెప్పు. నా రియల్ నేమా? ఎందుకు చెప్పు. మీ పేరేంటో చెప్పండి. నా పేరు వంశనాని, అక్కడ ఉంది కదా. ఉండమ్మా అరవకు, ఎందుకు అరుతున్నావు? మా అమ్మ పక్క నుంచి గొడవ చేసేస్తారా కోడలా అని. అలా ఏం కాదు, మా అమ్మ పక్క నుంచి అడుగుతుంది ఎరా కోళ్ళ పిల్ల వచ్చిందా అని. చెప్పండి. పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్న తన్న చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. నీ పేరు చెప్పు. నా పేరు అనూష. బాబోయ్ ఎందుకు అసలు అనూష వాళ్ళు అందరూ అలాగే ఉంటారా? నువ్వు పేరు పెట్టుకున్నావు కాబట్టి అనూష వాళ్ళందరికి అంత క్యూట్ వచ్చిందా? ఎక్కువ పొగిడేస్తున్నారు. నేను నిజాలు చెప్తున్నాను, నేను నిజాలు చెప్తున్నా, నీకు పొగుడుతున్నట్టు అనిపిస్తుందా? లేదు, నాకు రివై కావాలి. నువ్వు అడిగితే నా ప్రాణాలని చెప్పాను కదా నీకు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నా ప్రాణాలు అడుగు, నేను ఇప్పుడు ఇవ్వకపోతే అడుగు. ప్రాణాలు వద్దు కానీ రివై ఇవ్వండి చాలు. ఉండు ఇస్తా. ఎన్బీస్ ఉన్నారు, నువ్వు ఆల్రెడీ నాలో సగం ఉన్నావు కదా. అక్కో నీ వెనకతలు ఇంట్లో ఎవరో ఉన్నారు చూడు. రాణి వంశీ రాణి అని కొట్టారు. వంశీ నాన్ని అన్ని కొట్టు. ఇడు చచ్చిపోయి చూడు. వచ్చేసాడు.
పాపం గాడ్ ఆఫ్ డెత్ గారికి కొంచెం హెల్ప్ చేయండి, చచ్చిపోయారు. అరే చూసే వాళ్ళు మనల్ని చంపేశారు. మరి ఇప్పుడు ఎలా? హలో అనుష, నేను అనుష అని పిలవచ్చు కదా? పిలవచ్చు. అంటే నేను క్యూట్ గా అను అని పిలవనా? బాగుంది, నాకు కంఫర్టబుల్ గా ఉంది. సరే అను చెప్పండి. నువ్వు అండి ఎందుకు అంటున్నావు? నాని అని పిలవచ్చు కదా? వద్దు. ఎందుకు వద్దు చెప్పు? మా నాన్నగారు అబ్బాయిల్ని అలాగేం పిలవద్దు, పేర్లు పెట్టి పిలవకూడదు. అవును, అబ్బాయిల్ని పిలవకు, నీ హస్బెండ్ లాగా ఫీల్ అవు నన్ను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.